ఏపీ రాజధాని ప్రాంత రైతులతో కలిసి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఏపీలో 22A నిషేధిత భూముల జాబితా వల్ల అలజడులు, దౌర్జన్యాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. రైతులకు తెలియకుండా భూములను 22Aలో చేర్చడం, కబ్జాలను ప్రోత్సహించడమేనని, ఇది ఒక భూతంలా మారిందని ఏబీ మండిపడ్డారు. ఏపీలో వక్ఫ్ భూములతో కలిపి 22 లక్షల ఎకరాలు 22Aలో ఉన్నాయని, గుంటూరు జిల్లాలోనే లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అక్రమదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చేతులు కలిపి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. బాధితులంతా అప్రమత్తంగా ఉండి అక్రమాలను అడ్డుకోవాలని, పోలీసులకు లేదా రైతు సహాయక నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 22A సమస్యకు రోల్ బ్యాంక్ మాత్రమే శాశ్వత పరిష్కారమని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. నవలూరు గ్రామం దగ్గర సర్వే నెంబర్ 774లో 30 ఎకరాలు 22Aలో పెట్టడం వల్ల కొన్ని వందలాది మంది ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అక్కడ ప్రజలందరూ వచ్చి వివరించారు. అక్కడ ఉన్న మీడియా కూడా వివరించాం. వాళ్ళు పంచాయతీ లేఅవుట్లో 1982లో వేసుకున్న ప్లాట్లని తొక్కుకుంటూ వాళ్ళ ఫెన్సింగ్లు పడగొట్టి వాళ్ళు వేసుకున్న ప్రహరీ గోడలు పడగొట్టుకుంటూ ఆ N3 రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్డుకి అడ్డం పడితే మళ్ళీ అమరావతి నిర్మాణానికి అడ్డం పడతారనే అపప్రద కూడగట్టుకోకూడదని చెప్పి రోడ్డు పని సాగటానికి ఏ రకమైన విఘ్నాలు లేకుండా చూసుకుంటూనే ఈ వందలాది మంది సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఈ విషయంలో కలెక్టర్ గారిని టైం అడిగితే ఈరోజు 4 గంటలకు టైం ఇచ్చారు, కలిశారు. ఆయన చాలా పాజిటివ్గా మేము శాయశక్తిలా పనిచేస్తున్నాం, ఎక్కువ మందికి